श्रीगुरुभ्यो नमः। ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। पंचाशत्वर्णरूपेण या व्याप्तमिदं जगत् शब्दब्रह्ममयीं वाणीं भजेतां परदेवताम्। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। दिव्यात्मस्वरूपुलारा, జగజ్జనని శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి సన్నిధిలో ఆ జగజ్జనని అనుగ్రహంతో మార్గనిర్దేశకులైనటువంటి సద్గురుదేవుని యొక్క అనుగ్రహంతో చక్కగా కుండలిని యోగ ధ్యానం చేశారు, జపం చేశారు. శ్రీ విద్యోపాసనలో అంతర్భాగం ఇవన్నీ కూడా. లలితా పారాయణ చేశారు, అష్టోత్తరం కూడా చదివారు ఈరోజు, లలిత అష్టోత్తరం. ఇవన్నీ కూడా ఒకే దేవతకి సంబంధించినటువంటివి. కొంచెం ఒక దేవత అంటే కొంచెంసేపు శివుడు, కొంచెంసేపు విష్ణువు, కొంచెంసేపు అమ్మవారు, ఇలా చేయటం బెటరా? లేకపోతే ఒక్క ఇష్ట దైవాన్ని పెట్టుకొని ఆ ఇష్టదేవతకి సంబంధించినటువంటి కర్మ విభాగం కానివ్వండి, ఉపాసనా విభాగం కానివ్వండి, లేదా జ్ఞానకాండకి సంబంధించినది కానివ్వండి, లేదా ఇవన్నీ కూడా ఆ ఒక్క దేవతకి సంబంధించి చేయటం బెటరా? ఇటువంటి సందేహము చాలామందికి వస్తూ ఉంటుంది. వినాయకుడిని స్మరిస్తే అది సిద్ధిస్తుంది, విఘ్నాలు తొలగిపోతాయి అంటారు కదా, అందుకని కాసేపు వినాయకుడిని చేస్తాను. శివుణ్ణి స్మరిస్తే మోక్షం ఇస్తారంటారు, లేదా ఐశ్వర్యం ఇస్తా అంటారు, అది చేస్తాను కాసేపు. లక్ష్మీదేవి కాసేపు, సరస్వతి చదివితే చదువు వస్తుంది అంటారండి, అందుకని సరస్వతి మంత్రం కాసేపు. అలా 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 పెంచుకుంటారు. కొంతమంది చూస్తే నేను రోజుకి ఇన్ని మంత్రాలు చేస్తానండి అని చెప్తారు. ఇక్కడ తప్ప ఒప్ప అనేది కాదు, కానీ అక్కడ ప్రశ్న ఆ చెప్పటంలో ఆ చెప్పేటువంటి అంశాన్ని బట్టి వారి యొక్క పరిపక్వత అనేది అక్కడ తెలుస్తుంది. ఇంకా కొంతమంది ఉన్నారు విచిత్రంగా, నేను ఆ గురువుగారి దగ్గర ఈ మంత్రం తీసుకున్నాను, ఈ గురువుగారి దగ్గర ఈ మంత్రం తీసుకున్నాను, ఈ గురువుగారి దగ్గర ఈ మంత్రం తీసుకున్నాను, నాకు ఇంతమంది గురువులు ఉన్నారు, ఇన్ని మంత్రాలు వచ్చు, లేదా ఇన్ని మంత్రాలు తీసుకున్నాను అని చెప్తారు. మంచిది. పరిపక్వత వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే, స్వామీజీ కూడా అదే చెప్పేవారు, ఒక్క అమ్మవారిని పట్టుకోండి చాలు. అంటే మా గురుముఖత వచ్చినటువంటిది శ్రీ విద్యోపాసన. ఒక్క దైవం చాలు, ఒక్క గురువు చాలు, ఒక్క మంత్రం చాలు. మనస్సు ఏకాగ్రత కుదరటం లేదు, చంచలత్వం ఉన్నది అన్నప్పుడు ఒకే దైవాన్ని పట్టుకొని ఆ దేవతకి సంబంధించి కొంచెంసేపు స్తోత్రపారాయణ, కొంచెంసేపు ధ్యానం, కొంచెంసేపు జపం, ఇవన్నిటిలో కూడా అంతర్లీనంగా ఉన్నటువంటిది శ్రీ విద్యోపాసన మాత్రమే. మరి జ్ఞాన మార్గం అన్నారు, అమ్మవారికి సంబంధించి జ్ఞాన మార్గం ఉందా? పొద్దున మీరు అడిగారు ఒక చక్కటి ప్రశ్న. ఉపనిషత్తులు అన్నారు, ఎప్పుడు చదవాలి? ఉపనిషత్తులకి వీటికి సంబంధం ఉందా? ఉంటుంది, కొంత ఉంది. ఎందుకంటే అల్టిమేట్ అత్యుత్తమైనటువంటి స్థాయి అనేటువంటిది జ్ఞానం అయినప్పటికీ ఆ స్థాయికి ఇంకా రాలేదు, కుదరటం లేదు, బోధపడటం లేదు, ఆ మార్గంలో పరిపక్వత సాధించలేకపోతున్నాము. మనమందరం కూడా అలాగే ఉన్నాం. పూర్తిగా పరిపక్వత సాధిస్తే అలాంటి వాళ్ళు ఉంటారు,
రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, అమ్మగారు శారదాదేవి, వివేకానంద స్వామి, వాళ్ళు మిగతా వాళ్ళమందరము కూడా మన స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము, సాధకులమే అనేటువంటి భావనలోనే ఉండాలి మనం. ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు ఒక సింపుల్ ఉదాహరణ చెప్పాలి అంటే, స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ సబ్జెక్ట్స్ చదువుతాం, ముందుకు వెళ్తున్న కొద్దీ సబ్జెక్ట్స్ తగ్గిపోతుంటే డెప్త్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే స్థాయి భేదాన్ని బట్టి వాళ్ళకి చెప్పేటువంటి గురువులు కూడా వీళ్ళకి ఏ స్థాయిలో చెప్తే బాగుంటుందో అదే చెప్తారు. ఏదో ఒక రూపేణ ఈ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళని నడిపిస్తూ ఉండాలి అనేటువంటి ఉద్దేశమే తప్ప గురువులది వేరే ఉద్దేశం కింద భావించకూడదు. అది అలా అనుకుంటే ఇంకా అది వారి యొక్క పరిపక్వత అని ముందే చెప్పుకున్నాం. ఆ పరిపక్వతకి తగ్గినట్టుగానే ఆలోచన వచ్చిందని వదిలేసేయాలి. సో ఇటువంటి ఆధ్యాత్మిక మార్గంలో జ్ఞాన మార్గము అత్యుత్తమైనప్పటికీ కూడా శంకరాచార్యులు వారు కానీ ఉపనిషత్తులు కానీ ఒక మాట చెప్తాయి, ఇది చేయలేము అనుకునేటువంటి వాళ్ళకి, ఇందులో కుదరటం లేదు అనుకునేటువంటి వాళ్ళకి రెండో మార్గం ఉంది అని చెప్తున్నాయి. రెండో మార్గం ఏంటంటే ఉపాసన ప్లస్ కర్మ. కర్మ అంటే కర్మాంగభూతములు, యజ్ఞము, అర్చన, ఇవన్నీ కూడా కర్మ యొక్క అంగభూతములు. పూర్వమీమాంస అంతా కూడా కర్మకాండకి సంబంధించిందని నిన్న దర్శన శాస్త్ర పరిచయంలో కొంత చెప్పుకున్నాం. జ్ఞాన మార్గంలోకి మరి ఎప్పుడు ప్రవేశిస్తాము? జ్ఞాన మార్గం అంటే ఏంటి? ఇది చదవాలా? అసలు జ్ఞాన మార్గం అంటే ఏమిటి? ఇది చెయ్యాలా, అది చదవాలా? అంతా కూడా పరమాత్మే. దీన్నే బ్రహ్మ విద్య, ఈ ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటిది, బోధకమైనటువంటిది బ్రహ్మ విద్య. దీనినే రాజవిద్య అని కూడా అంటారు. ఇదే భగవద్గీతలో కూడా చెప్తారు. భగవద్గీతలో 9వ అధ్యాయం మీరు చూస్తే రాజవిద్య రాజగుహ్య యోగము. ఈ కాలంలో కూడా కొంతమందికి మంచి మంచి డౌట్స్ వస్తుంటాయి. పరిపాలించేటువంటి వాళ్ళకి వేదాంతం అవసరమా? ఒక రాజు లేకపోతే ఒక ప్రధానమంత్రి వీళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రికి సాధువులతో ఏం పని? సాధువుల దగ్గరికి వెళ్ళి జ్ఞానబోధ ఎందుకు తీసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అసలు నిజానికి కావాల్సినటువంటిది హయ్యెస్ట్ స్టేట్లో ఉండి అందరినీ బాధ్యతగా పరిపాలించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఫస్ట్ అవసరం ఉంటుంది. ఎందుకని? వాళ్ళకి తరతమ భేదం ఉండకూడదు పరిపాలించేటప్పుడు. నాయకుడు ఎప్పుడైతే ఆదర్శవంతమైనటువంటి పరిపాలనని అందిస్తాడో ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శనం కలుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చైతన్యము, సనాతన ధర్మం పట్ల ఆకర్షణ. భిన్న భిన్నమైనటువంటి ప్రాంతాల్లో, దేశాల్లో అసలు సనాతన ధర్మము, వైదిక మార్గం గురించి ఏమీ అవగాహన లేదు అనుకునేటువంటి దేశాల్లో కూడా ఈ సనాతన ధర్మం పట్ల ఒక ఆకర్షణ. ఇవన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఎందుకు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది అని అంటే, నడిపించేటువంటి వాడి యొక్క మార్గం అనేటువంటిది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడైతే నాయకుడు నడుస్తూ ఉంటాడో నాయకుడిని అనుసరిస్తారు. ఇదే పరమాత్మ కూడా చెప్తారు, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః. అంటే ఉత్తముడైనటువంటి వాడు దేనిని ఆచరిస్తాడో ఇతరులందరూ కూడా దాన్ని అనుకరిస్తారు. మనమందరం కూడా ఫాలోయర్స్, అనుకరణ చేస్తాం. వీటిని చక్కగా చేసి చూపిస్తున్నటువంటి వారు మన ప్రధాని మోదీ, నరేంద్ర మోదీ. ఆయన వచ్చిన తర్వాతనే ఎక్కడో అరబ్ దేశాల్లో భగవద్గీత ఉర్దూలోకి ట్రాన్స్లేషన్ అయింది, అరబిక్లోకి ట్రాన్స్లేషన్ అయింది. అంతకుముందు కాలేదు. కృష్ణుడి మందిరం అరబ్ దేశంలో కృష్ణుడి మందిరం కట్టారు. అంతేకాదు ఇంకా చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అని అంటే, రాజుకి ఎప్పుడైతే ఈ ధర్మం పట్ల ఆసక్తి ఉంటుందో ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా ఈ సనాతన ధర్మం పట్ల లేదా ఈ వైదిక మార్గము అని అంటే ఇతర మతాలకి పనికిరానటువంటిది, లేకపోతే ఇతర మతాల కంటే భిన్నము అనేటువంటిది ఒక అపోహ ఉంది. వేదం అనేటువంటిది ఒక పర్టిక్యులర్ రీజియన్కి, అంటే ఒక ప్రాంతానికో ఒక
దేశానికో ఒక కాలానికో సంబంధించినటువంటిది కాదు. కారణం ఏంటంటే వేద ప్రతిపాదితమైనటువంటిది పరబ్రహ్మతత్వం. ఆ తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి, ఎందుకంటే అది అనుభవైక వైద్యం కాబట్టి ఆ తత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడానికి మార్గదర్శనం చేస్తుంది భిన్నమైనటువంటి విధానాల్లో. కర్మకాండ కూడా ఒక విధానం. అంత మాత్రాన కర్మకాండ శ్రేష్టమని కాదు, జ్ఞానమే శ్రేష్టం. ఇది సాక్షాత్ శంకరాచార్యుల వారే చెప్పారు. భగవద్గీత కూడా చెప్తుంది ఇదే మాట. జ్ఞానానికి సరిపోయేటువంటిది లేదు. అటువంటి జ్ఞాన మార్గంలో ప్రవేశం అనేటువంటిది అంతఃకరణ శుద్ధత్వము, ఈశ్వర అనుగ్రహము ఉంటే తప్ప జరగదు. అంటే పరిపక్వత రావాలి. సో ఆ జగజ్జనని అనుగ్రహంతో, గురువుల యొక్క అనుగ్రహంతో, హిమాలయం నుంచి వచ్చి ఇక్కడ ఆశీర్వదించి మాకు వాళ్ళు నేర్పడానికి మీ ఒక్కళ్ళ కోసమైనా కూడా మేము నేర్పుతాము అనేటువంటి భావనతో వాళ్ళు వచ్చి శంకర భాష్య అధ్యయనం మొదలుపెట్టించారు. ఉపనిషత్తులు జరుగుతున్నాయి. రోజు మీరు గమనించే ఉంటారు. ఉపనిషత్తులు క్లాసెస్ అవుతున్నాయి. ఈశావాస్య ఉపనిషత్తు అయిపోయింది, కేన ఉపనిషత్తు కొంత జరిగింది, బృహదారణ్యక ఉపనిషత్తు జరుగుతోంది, భగవద్గీత జరుగుతోంది, వీటికి ఉపయుక్తంగా వ్యాకరణం జరుగుతోంది. ఇవన్నీ వాళ్ళకి అంటే గురువు యొక్క అనుగ్రహము, ఈశ్వరుని అనుగ్రహము ఉన్నది. వాళ్ళు ఒకటే మాట అంటారు, మీ యందు మీరు ఇంతకాలం చేసినటువంటి ఉపాసన యొక్క సిద్ధి అనుకోవచ్చు, లేదా ఉపాస్య దేవత యొక్క అనుగ్రహము అనుకోవచ్చు, లేదా ఈ మార్గంలో ప్రవేశపెట్టినటువంటి గురుదేవుని యొక్క అనుగ్రహము, ఆశీర్వాద బలంతో మీకు ఈ శంకర భాష్య అధ్యయనం అనేటువంటి దాని మీద ఆసక్తి ఏర్పడింది. దానికి ఈ విధంగా అన్నీ కూడినాయి. ఆసక్తి ఉండటం ఒకటి, వాళ్ళకి చెప్పేటువంటి వాళ్ళు దొరకటం ఒకటి. స్వామీజీ ఇక్కడికి వచ్చారు, మా గురువుగారు. ఈ పాదుకలు స్వామీజీ ప్రసాదించినటువంటివి. ఆయన ఒక మాట అన్నారు, నేను నిజానికి ఈ శంకర భాష్య అధ్యయనం కోసం హిమాలయాలకు వెళ్ళిపోదామని చెప్పి అంతా సిద్ధం చేసుకుని ఇలా వద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే అందులో ఒక తెలుగు ఆయన ఉన్నారు. ఈ ప్రాంతానికి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఒక సాధువు ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంటే మా పరమ గురువులు మలయాళ స్వాముల వారు 1940s ఆయన ఒక మాట అన్నారు, ఈ ఉపనిషత్ విద్య కానివ్వండి, బ్రహ్మ విద్య కానివ్వండి, బ్రహ్మ విద్య వ్యాప్తి కానివ్వండి, ఉత్తర దేశంలో అంటే ఉత్తర భారతదేశంలో వ్యాప్తిలో ఉన్నంతగా వాటి అధ్యయనం కానీ అవి కానీ తెలుగు ప్రాంతాల్లో, దక్షిణాదిని జరగటం లేదు, మీది మిక్కిలి తెలుగు ప్రాంతాల్లో అసలు జరగటం లేదు. ఇది 1940sలోనే ఆయన అబ్జర్వేషన్. ఇవి జరగాలి, ఆశ్రమాల్లో ఇలాంటిది జరగాలి అనేటువంటిది ఆయన అభిలాషగా ఒక గ్రంథంలో రాశారు. ఆయన కూడా అదే చెప్తూ, మీరు ఎక్కడో వెళ్ళి చదివితే మీరు చదువుకోగలుగుతారు, కానీ తెలుగు ప్రాంతంలో ఇది జరగలేదు. మీరు ఒక్కళ్ళు చదివారా 10 మంది చదివారా అది తర్వాత విషయం. తెలుగులో వాళ్ళు ఆ ప్రాంతంలోనే మీరు చదివితే 6 నెలలకో, సంవత్సరానికో, 2 సంవత్సరాలకో అదృష్టము, అనుగ్రహం, దైవానుగ్రహం ఉన్నటువంటి వాళ్ళు వస్తారు ఇవి నేర్చుకోవడానికి. రాకపోయినా మీరు నేర్చుకున్న తర్వాత మీరు వ్యాప్తి చెందించండి తెలుగులో. అందుకని మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మేమే దానికి ఒక మార్గదర్శనం చేస్తాం, మేము వచ్చి స్టార్ట్ చేస్తాము. వచ్చారు, ఇక్కడికి వచ్చి దాదాపు 2 నెలలు ఇక్కడే ఉండి వాళ్ళు ఆరంభించి మిగతాది ఇప్పుడు ఆన్లైన్లో మీరు గమనిస్తున్నారు. ఇప్పటికి కూడా వీలైనప్పుడు వాళ్ళు వచ్చి చెప్పే అవకాశం ఉంది. సో అయితే ఈ అమ్మవారికి సంబంధించి కూడా మరి ఉపనిషత్తుల్లో ఉందా? ఉపనిషత్తులు జ్ఞానం అన్నారు కదా, కేన ఉపనిషత్ అని ఒకటి ఉంది. అది సందర్భాన్ని బట్టి కేనోపనిషత్తు ఎప్పుడన్నా మీకు చెప్తాను. ఆ కేనోపనిషత్తు అంతా కూడా అమ్మవారి తత్వాన్ని, అమ్మవారు పరబ్రహ్మగా అంటే అమ్మవారే పరబ్రహ్మము అనేటువంటి తత్వాన్ని విశదీకరిస్తుంది జ్ఞాన మార్గంలో. ఉమా అమ్మవారి పేరు. కేనోపనిషత్తులో ఉమా అనేటువంటి శబ్దం వస్తుంది. శబ్దం కాదు, అమ్మవారి గురించే వస్తుంది అక్కడ. సో ఇటువంటిది అదృష్టము, అనుగ్రహంతో ప్రశాంతంగా మనం షడ్దర్శన శాస్త్రాల గురించి, వాటి గురించి కొంచెం ఉపోద్ఘాతంలో ఉన్నాం. నిన్న కొంచెం ఉపోద్ఘాతం చెప్పుకున్నాము. ఈ శాస్త్రములు, వాటి పరిచయం, అసలు శాస్త్రములు అంటే ఏంటి, మన భారతదేశంలో లేదా సనాతన
విధానంలో వైదిక విధానంలో మనకు ఉన్నటువంటి శాస్త్రములు ఏమిటంటే నిన్న కొన్ని చెప్పుకున్నాం. వేదములు, స్మృతులు, వేదాంగములు, దర్శన శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు, ఆగమములు. వేదాంగాలంటే వ్యాకరణము, శిక్ష, కల్పము, ఛందస్సు, నిరుక్తము ఇత్యాదివన్నీ కూడా వస్తాయి. అలాగే ఋషి పరంపర గురించి, ముని పరంపర గురించి చెప్పుకున్నాం. ముని పరంపర అంటే మన గురుకుల వ్యవస్థలో ఎలా ఉండేదంటే గురువుగారు శిష్యుడికి చెప్పిన తర్వాత శిష్యుడు దాన్ని ఆలోచన చేసి విశ్లేషణ చేసి మళ్ళీ వచ్చి ప్రశ్నించేవాడు. ఇది ఇలాగెందుకు ఉండాలి, మీరు ఇలా చెప్పారు కానీ అలా కూడా ఉండొచ్చు కదా. అంటే ఈ విధమైనటువంటి థింకింగ్ ఎబిలిటీస్ పెంచటం లేదా వాళ్ళలో విశ్లేషణాత్మక శక్తిని పెంచేటువంటి విధానంలో విద్యాభ్యాసం ఉండేది. తర్వాత వాళ్ళకి ఇష్టం ఉంటే తపో మార్గంలో వెళ్ళేవారు, లేదా గృహస్థాశ్రమం తీసుకుని గృహస్థుగా ఉంటూ విద్యాబోధన చేస్తూ, లేదా వాళ్ళు ఏ రంగంలో వాళ్ళకి ఆసక్తి ఉందో ఆ రంగంలో వెళ్ళేవాళ్ళు. ఇలా చెప్పుకుంటూ మనము ఉపనిషత్తులు అంటేనేమో వేదాంతం, ఇది జ్ఞాన ప్రతిపాదకమైనటువంటిది, జ్ఞానాన్ని బోధించేటువంటిది. ఎటువంటి జ్ఞానము? ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నటువంటి అవుతుందో అంటే బ్రహ్మజ్ఞానము, పరబ్రహ్మతత్వం గురించి చెప్పేటువంటిది ఉపనిషత్తులు. ఇలా చెప్పుకుంటూ సాంఖ్యము, ఈ సాంఖ్యంలోనే మనకు కొంత క్వాంటం థియరీ గురించి కూడా వస్తుంది. అలాగే కణాదుని యొక్క వైశేషికము, కణాదుని సిద్ధాంతం, కణాద సిద్ధాంతం అని చెప్పి ఒకటి ఉంటుంది, ఆటమ్ థియరీ. ఆ కణాదుడు అనేటువంటి ఆయన పరమాణువు గురించి, మరి ఈ వైశేషిక దర్శనము పురాతనమైనటువంటి దర్శనాలు ఇవి. అంటే దర్శన శాస్త్రాల్లో అత్యంత బిగినింగ్ స్టేజ్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాటిల్లో వైశేషిక దర్శనం ఒకటి. అదంతా కూడా కణాదుని పరమాణువు, 2 కలిస్తే దాన్ని ద్యణువు, 3 కలిస్తే త్రసరేణువు, అలా వాటి గురించి విశ్లేషణ వస్తుంది. అంత విశ్లేషణ, ఆ పరమాణు యొక్క ఆకృతి ఎలా ఉంటుంది, మరి ఆ కాలంలో ఈ మైక్రోస్కోప్స్ మరి ఏమి ఉండేవో, మరి వాళ్ళ దగ్గర ఏమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో. పరమాణు అనేటువంటిది అసలు కంటికి కనిపించదు, త్రసరేణువే కంటికి కనిపించేటువంటి వాటిల్లో అత్యంత చిన్నది, దానికంటే చిన్నది కంటికి కనిపించదు. త్రసరేణు కనిపిస్తుంది, 3 పరమాణువులు కలిస్తే త్రసరేణు అంటాం కదా, త్రసరేణు కనిపిస్తుంది అనేటువంటిది. ఇది ఎలా చెప్తారంటే యోగ వాసిష్టంలో కూడా దీని గురించి ఒకటి వస్తుంది. త్రసరేణుని మనము చూడగలమా మామూలు కంటితోటి అంటే వశిష్ఠులు వారు చెప్తారు శ్రీరాముడికి చెప్తూ, సూర్యకిరణాలు పొద్దున్నే గవాక్షము అంటే ఆ పైన కిటికీలో నుంచి లోపల పడతాయి. ఇక్కడెక్కడో చిన్న ఆ గవాక్షం షేప్ ఇక్కడెక్కడో పడుతుంది, అంటే ఏటవాలుగా ఉన్నప్పుడే అది పడుతుంది. ఈ పడేటువంటి కిరణాన్ని కనుక మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అందులో ఏదో చాలా చిన్నవి ఇలా ఏదో కదులుతూ ఎగురుతూ ఉన్నట్టుగా ఉంటాయి. అదే త్రసరేణు అని చెప్తారు వశిష్ఠుల వారు. అది 3 పరమాణువులు కలిస్తే అది త్రసరేణు. అంటే దాన్ని 3 భాగాలు ఎలా చేస్తాం, అసలు పట్టుకోవడానికి కూడా కాదు. అలా ఇంత విశ్లేషణ, మరి యోగ వాసిష్టంలో త్రసరేణు వచ్చిందంటే అదే త్రసరేణు ఇక్కడ వైశేషిక కణాదువులు చెప్పినటువంటిది. అదే వైశేషిక దానికి భాష్యము రావణుడు రాశారని చెప్పుకున్నాం. వైశేషిక భాష్యకారుడు రావణుడు. అంటే పురాతన కాలంలో రావణుడు మహాపండితుడు, శివభక్తుడు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ వైశేషిక దర్శనం మీద భాష్యం రాశారు. అవి ప్రతి దొరుకుతుందా అంటే డౌటే, కానీ దాని రిఫరెన్సెస్ ఉన్నాయి. వేరే తర్వాత కాలంలో వైశేషిక దర్శనం మీద భాష్యం రాసినటువంటి వాళ్ళు రావణుడి యొక్క అభిమతము ప్రకారము అని చెప్పి కొన్ని సూత్రాలు చెప్తారన్నమాట. మరి రావణుడు ఎప్పటివాడు చూసుకోండి, అంతకంటే ముందువే ఇవన్నీ ఉన్నాయి. అంటే కణాదుడు, కణ సిద్ధాంతం అనేటువంటిది కణాదుడు ఒకవేళ గ్రంథ రూపంలో తీసుకొని వచ్చినా మనకు తెలిసిన కాలంలో, మరి రావణుడు భాష్యం రాశారంటే రావణుడి కంటే కూడా ముందే ఉంది కదా. అలాగే కాలానికి స్వతంత్ర సత్తా లేదు, ఇది నిన్న చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన శాస్త్రాల్లో ఇంత మైన్యూట్ లెవెల్కి, ఇంత సూక్ష్మ స్థాయికి వెళ్ళి వాటిని విశ్లేషించి బోధ చేసేవాళ్ళు, వాళ్ళందరూ చదువుకునేవాళ్ళు. ఇవన్నీ అంతమంది ఇలాంటి ఇంత డెప్త్ సబ్జెక్ట్ చదువుకోవడం కోసమే నలంద, తక్షశిల యూనివర్సిటీస్కి రావాల్సి వచ్చేది ఎక్కడెక్కడి నుంచో.
ఇతర దేశాల నుంచి, ఇప్పుడు మనం ఇతర దేశాలు అనుకునేటువంటి వాటిలో అక్కడి నుంచి వచ్చి నలందాలో అడ్మిషన్ వస్తే మన వాళ్ళు ఐఐటీలో సీట్ కొట్టేశాడు అన్నంత ఆనందంలో ఇంతకంటే ఇంకా ఆనందం ఉండేదేమో మరి ఆ కాలంలో. నలందాలో చదువుకుని వచ్చాడు అంత. ఇప్పటికి కూడా కాశీ నుంచి చదువుకుని వచ్చాడు, కాశీ పండితుడండి అంటారు. అలాంటి యూనివర్సిటీ మరి చూడండి, నలంద విశ్వవిద్యాలయం ఏమైపోయిందో. సో ఈ సాంఖ్య దర్శనం గురించి కొంత మనం ఉపోద్ఘాతం చెప్పుకోవటమైంది. ఈ సాంఖ్య దర్శనంలో ఈశ్వర నిరీశ్వర రెండు ఉన్నాయి. ఈ సాంఖ్య ఆద్య ప్రవక్త, మొట్టమొదటిగా సాంఖ్యాన్ని బోధించినటువంటి వారు లేదా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు అంటే కపిలుడు అని చెప్పుకున్నాం మనం. ఈ కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య దర్శనంలో ఈశ్వరుని గురించి రాదు, నిరీశ్వర సాంఖ్యము అని అంటారు దాన్ని. తర్వాత కాలంలో ఈశ్వరుడు అనేటువంటిది లేకుండా అసలు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అనేటువంటి ప్రశ్నకి విశ్లేషణ చేసి దాన్ని కొంచెం ఇంప్రూవైజ్ చేస్తే ఈశ్వర సాంఖ్యం అంటే ఈశ్వరుడి గురించి కొంత బోధిస్తుంది. సాధన పద్ధతి ఒక్కటే చెప్తుంది, ఎక్కువ చెప్పదు. సాధన పద్ధతులు అన్నీ కావాలి అని అంటే యోగ దర్శన శాస్త్రంలోకే వెళ్ళాలి. ఈ సాంఖ్యం అనేటువంటిది ఫిజిక్స్ని ఆరంభించింది. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఫిజిక్స్ని ఆరంభము లేదా పునాది ఎక్కడుంది అని అంటే ఎక్కడ కనిపిస్తుంది ఆ కాలంలో. ఇప్పుడు మనం అనుకునేటువంటి ఫిజిక్స్ కానివ్వండి, వీటికి ఆ కాలంలో ముందుగా ప్రతిపాదించింది ఏది మన భారతీయ దర్శన శాస్త్రాలు అంటే సాంఖ్యం. ఇందులో ఆరంభించినటువంటి భౌతిక శాస్త్రాన్ని వైశేషికము అడ్వాన్స్డ్ లెవెల్కి తీసుకెళ్ళింది. సో వైశేషికంలో ఇంకా డెప్త్ వచ్చేస్తుంది. ఈ మనం చెప్పుకునేటువంటి భౌతిక శాస్త్రం అనేది అయితే అంటున్నామో వీటికి మనకి కోరిలేషన్స్, ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్కి వీటికి కొన్ని కోరిలేషన్స్ ఆశ్చర్యం, అది అద్భుతము ఆశ్చర్యము. కానీ వాళ్ళ మేధాశక్తికి మనము ఇంత అని చెప్పలేనటువంటి స్థితి. ఆ కాలంలోనే వాళ్ళు అంతా చెప్పారు. సో అడ్వాన్స్డ్ లెవెల్స్కి తీసుకెళ్ళింది ఏది అని అంటే వైశేషిక దర్శన శాస్త్రం. సో ఈ రెండు చదివితే ఈ కాలంలో ఫిజిక్స్కి దానికి ఒక కోరిలేషన్, ఒక పేపర్ పబ్లిష్ చేయొచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ నిజంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా అంటే ఒక ఫిజిక్స్ ఇన్ దర్శన శాస్త్రాస్ అని కానీ ఇలాంటి ఆల్రెడీ కొన్ని వచ్చుండొచ్చు కూడా. కానీ మన ఋషులకి జ్ఞానులకి, వీళ్ళని జ్ఞానులు అని అంటాం, ఈ ఋషులకి జ్ఞానులకి తగినంత గౌరవం కానీ గుర్తింపు కానీ ఆధునిక సమాజంలో ఇవ్వలేదు. కారణం ఏంటంటే మేబీ వీళ్ళ ఆలోచన పరిధితోటి వీళ్ళు కనుక్కోలేదని మనం అనలేం. కానీ ఆ లింక్ బ్రేక్అవుట్ అంతోటి కనుక్కున్న దాన్ని మళ్ళీ కనుక్కోవాల్సి వచ్చింది. వీళ్ళ పేరు ప్రాచుర్యంలో ఉంది. భారతదేశంలో కూడా ఎంతమందికి కణాదుడి గురించి తెలుసు, ఎంతమందికి కపిలుడి గురించి తెలుసు, ఎంతమందికి సాంఖ్య దర్శనం అనేది ఒకటి ఉంటుందని తెలుసు, వైశేషికం అనేది ఒకటి ఉందని తెలియదు. సో ఈ కపిలుడి గురించి చెప్పుకుంటూ మనము, ఈ కపిలుడు ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో 51 అవతారాల్లో కపిలుడి గురించి కూడా అవతారంగా చెప్తారు. విష్ణుమూర్తి అవతారం సాక్షాత్తు ఆయన. తల్లి పేరు దేవహూతి. కర్దమ ప్రజాపతి యొక్క పుత్రుడు కపిలుడు. లేక పుట్టినటువంటి సంతానం, మహాజ్ఞాని. తండ్రి గతించిన తర్వాత ఈయన నేను సన్యసించుతున్నాను అని తల్లికి చెప్తారు. తల్లి బాధపడుతుంది, ఆయన నిన్ను చూసుకుని నేను బతుకుతున్నాను, అలాంటిది నువ్వు కూడా సన్యసించి వెళ్ళిపోతాను అని అంటే ఎలా అంటే తల్లికి ఆత్మబోధ చేస్తారు, జ్ఞానబోధ, బ్రహ్మజ్ఞానం గురించి. దాన్ని ఆవిడ సాధన చేసి ఆవిడ కూడా మోక్షం పొందుతారు. అంటే తల్లికి బోధ చేసినంత గొప్పవాడు కపిలుడు. మరి ఆశ్చర్యం ఏంటంటే అంత సాక్షాత్ నారాయణుడు అంశ అయినటువంటి ఆ కపిలుడు ఈశ్వరుని గురించి పెద్దగా చెప్పలేదు అని చెప్తారు సాంఖ్య సిద్ధాంతంలో. ఆ కపిలుడు గురించి ఎంతో కొంత తెలిసినది ఎవరు అంటే మహాభారతం గురించి మీరు చదివితే ఇంట్రడక్షన్లో సగరులు అనేటువంటి వాళ్ళు 60,000 మంది ఉండేవాళ్ళు. వాళ్ళ తండ్రి అశ్వమేధ యాగం చేస్తుంటే ఆ అశ్వాన్ని ఇంద్రుడు ఎత్తుకొని పోయి మాయం చేస్తే దాన్ని వెతుక్కుంటూ భూమిని అన్నీ వెతికితే ఎక్కడా దొరకలేదు. పాతాళంలో ఇంకా వెతుకుదామని నిశ్చయించుకుని 60,000 మంది తవ్వటం మొదలుపెట్టి పాతాళం దాకా తవ్వుకుంటూ వెళ్తే
అక్కడ కపిలుడి ఆశ్రమంలో ఆయన ధ్యాన సిద్ధిలో నిర్వికల్ప సమాధి స్థితిలో ఉంటారు. ఆయన వెనకాల ఇంద్రుడు గుర్రాన్ని కట్టేసి ఆయన అదృశ్యం అయిపోయాడు. ఆయన ఆశ్రమంలో కట్టేసేసి అదృశ్యమయ్యాడు. గుర్రం కనిపించింది, ఈయన ఇక్కడే ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. పాపం ఈయనకేం తెలియదు, గుర్రం ఇక్కడే ఉంది కాబట్టి ఈయనే దొంగ. ప్రత్యక్ష ప్రమాణం అంటారు వాళ్ళు. నువ్వే తీసుకొచ్చావు అని చెప్పి ఈయనని డిస్టర్బ్ చేస్తారు. ఆయన కోపం వస్తుంది. ఆయన కళ్ళు తెరిచి కొంచెం కోపంగా చూసినప్పటికి 60,000 మంది భస్మం అయిపోయారు. సగరుడి పుత్రులు, వీళ్ళని సగరులు అన్నారు. వీళ్ళ తర్వాత అంశుమంతుడు అనుకుంటా, వాళ్ళ తర్వాతను ఇప్పుడు బూడిదైపోయారు. అంటే అది అకాల మృత్యు, వాళ్ళకి గతి లేదు. అకాల మృత్యు చెందినటువంటి వాళ్ళకి గతి లేదు. మరి గతి కలగాలంటే ఎలా అంటే గంగాజలం తీసుకుని రావాలి. గంగాజలం వస్తేనే అప్పటికి గంగ లేదు భూమి మీద. వాళ్ళ కొడుకు తపస్సు చేస్తాడు కానీ సఫలం కాలేడు. వాళ్ళ మనుమడు అంటే వాళ్ళ 3వ తరం అతను భగీరథుడు అనేటువంటి ఆయన తపస్సు చేసి గంగాదేవిని ప్రసన్నం చేసుకుంటే, సరేనైనా నేను వస్తాను, కానీ నేను అక్కడి నుంచి దూకితే భూమి తట్టుకోలేదు, మరి దానికి ఏదైనా ఉపాయం చూడు అని చెప్పి ఆవిడ ఉపాయం చూసుకుని నన్ను మళ్ళీ పిలువు, నేను మళ్ళీ వస్తాను వాడు మాయమైపోయారు. ఎలా అనుకుంటే ఆమె ఉద్ధృతిని నిరోధించగలిగినటువంటి వాళ్ళు సాక్షాత్ ఒక పరమశివుడు మాత్రమే, ఇంకెవరు చేయలేరు అది అని చెప్పి తెలుసుకొని శివుని గురించి తపస్సు చేసి శివుని ప్రత్యక్షం చేసుకుని, ఆయన బోళాశంకరుడు, ఆయన దేనికైనా కూడా సిద్ధంగా విషం తీసుకోమంటే విషం తీసేసుకుంటాడు. అలాంటి వ్యక్తికి నేనేదో మంచి పని చేస్తున్నాను, నీవు తప్ప నాకు దిక్కు లేదు, నువ్వే నన్ను రక్షించాలి, ఆవిడ వచ్చేటువంటి ఉధృతిని నువ్వు నిరోధించాలి అంటే సరే అంటారు ఆయన అని చెప్పి ఆయన శివుడు అంగీకారం తెలిపితే మళ్ళీ గంగాదేవి గురించి తపస్సు చేసి ఇప్పుడు శివుడు రెడీగా ఉన్నారు, ఇంకా నువ్వు రావచ్చు అంటే ఆవిడ దూకుతుంది. ఆవిడ అనుకుంటుంది, నేను అక్కడి నుంచి దూకితే శివుడు నిజంగా అసలు నన్ను తట్టుకోగలడా అని చెప్పి చూద్దాం అసలు ఏం తట్టుకుంటాడు అని చెప్పి అలా దూకుతూ ఉంటుంది. గ్రహించి చెప్పి ఆవిడ ఇలా పడుతూనే జటల్ని మొత్తం ఇలా ఒక విప్పార్చి ఒక టబ్లాగా చేసేస్తారు. పడేసేసి ఆవిడ ఆ జటల్లోంచి బయటికి రాలేకపోయింది ఆవిడ. ఓహో, శివుడు సామాన్యుడు కాదు, సిగ్గుపడుతుంది అప్పుడు. ఓహో, ఇంత మహేశ్వరుడు గురించా నేను ఇంత తక్కువనే. అప్పుడు గ్రహించి భగీరథుడికి ఇప్పుడు ఇంత తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకొని మళ్ళీ ఆవిడని మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ ఇన్వైట్ చేసి ఇంత చేస్తే శివుడి జటాజుటంలో బందీ అయిపోయింది. నాయన ఇదేంటి పరీక్ష అని చెప్పి మళ్ళీ శివుడిని వేడుకుంటే సరే అని చెప్పి కొంచెం తీస్తారు. ఆ కొంచెంలో నుంచి దూకింది గంగోత్రి స్థానం. అక్కడ మనిషి స్పర్శ లేనటువంటి ప్యూర్ వాటర్ గంగోత్రి. గంగాదేవి ప్యూరెస్ట్ ఫామ్లో ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి భగీరథుడు వెంట వస్తూ ఉంటుంది. ఇంకా అదంతా తెలిసిందే. జహ్నుముని ఆశ్రమంలోంచి వచ్చేటప్పుడు ఆయన ఆశ్రమాన్ని ముంచుకుంటూ వస్తుంటే ఆయన కోపం వచ్చి ఆయన తాగేస్తాడు. అయ్యో మళ్ళీ ఇదేం పరీక్ష అని చెప్పి ఆయనను వేడుకుంటే ఆయన చెవిలో నుంచి వదులుతాడు. జహ్నుముని యొక్క కర్ణంలోంచి వచ్చింది కాబట్టి జాహ్నవి, గంగానది పేరే జాహ్నవి. అలా తీసుకొచ్చి పాతాళంలోకి తీసుకెళ్తే సగరులు ఆ బూడిద మీద నుంచి గంగాదేవి వెళ్ళేటప్పటికి వాళ్ళు సజీవం అవ్వరమ్మ. ఆ ప్రేత స్థితి నుంచి వాళ్ళు పితృలోకానికి చేరుకుంటారు. అది గంగాదేవి. కపిలుడి గురించి చెప్పుకుంటే ఇదంతా చెప్పుకున్నాం మనం. కపిలుడు గురించి వచ్చింది కాస్త మనం గంగా అవతారంలోకి వచ్చేసాం. సో అటువంటి కపిలుడు చెప్పినటువంటి, అంటే సాక్షాత్తు మాతృమూర్తి అయినటువంటి దేవహూతికి ఆత్మబోధ, జ్ఞానబోధ చేసినటువంటి మహాత్ముడు కపిలుడు. ఆ కపిలుడు ఇచ్చినటువంటిది ఈ సాంఖ్యం. సో ఈ సాంఖ్యంలో ఏదైతే మనము భౌతిక శాస్త్రం ఆరంభించారో దానికి డెప్త్కి వెళ్ళింది, లేదా
మరింత లోతుగా అధ్యయనం చేసేటువంటి అవకాశం మనకి వైశేషిక దర్శనంలో వస్తుంది. ఈ సాంఖ్యము అనేటువంటి దాని మీద ఆధారపడి దర్శన శాస్త్రాలే కాదు, చాలా శాస్త్రాలు ఈ సాంఖ్యం మీద ఆధారపడి ఉన్నాయి. పతంజలి యోగ దర్శనానికి కూడా కొంత ఆధారం సాంఖ్యమే. మహాభారతంలో చాలా రకాల సాంఖ్యాల గురించి చెప్తుంది. మళ్ళీ ఇవన్నీ మనం అధ్యయనం చేస్తూ ఉంటే ఒక జీవితకాలం, నిన్న కూడా అనుకున్నట్టున్నా, ఒక జీవితకాలం సరిపోదు వీటికి. సో అంతదాకా ఎందుకు, ఆయుర్వేదానికి బేసిస్ ఏంటి అంటే సాంఖ్యమే. ఈ సాంఖ్యమే ఆయుర్వేదంలో అది ఎలా ఆధారం అనేటువంటిది ముందు ముందు మనకు వెళ్ళినప్పుడు కొంత అవగాహన వస్తుంది. సో ఇది సాంఖ్య దర్శన శాస్త్రానికి సంబంధించినటువంటి కొంత ఉపోద్ఘాతం. అలాగే వైశేషికం అనేటువంటిది ఇందాక చెప్పుకున్నట్టుగా కణాద ఋషి అటామిక్ థియరీ అని చెప్పి ఈరోజు మనం ఏదైతే చెప్పుకుంటామో, ఈ అటామిక్ థియరీ భారతదేశంలో మొట్టమొదటిగా వచ్చింది అని చెప్పితే అది అతిశయోక్తి కాదు. కణాదుడు ఏ కాలం వాడు అని అంటే ఈ కాలం వాడు కాదు. ఒక 1000 సంవత్సరాల, 2000 సంవత్సరాల, 3000 సంవత్సరాల కాదు. ఎందుకని అంటే రావణుడు ఈ వైశేషిక దర్శనానికి భాష్యం రాశారు అంటే రావణుడి కంటే ముందు ఉండాలి కణాదుడు. ఈ రీసెంట్ టైం వరకు కూడా అణువుకి రూపము సర్క్యులర్గా ఉంటుంది అని చెప్పి మోడర్న్ సైన్స్ చెప్పింది. కణ ఆకారము, కణాకృతి అనేటువంటివి గుండ్రంగా ఉంటుంది లేదా స్పెరికల్గా ఉంటుంది అనేటువంటి వర్ణన మోడర్న్ సైన్స్లో అంటిల్ రీసెంట్ టైమ్స్ ఉండేది. ఈ మధ్యకాలంలోనే అది డిస్ప్రూవ్ అయింది. కణానికి అసలు షేప్ ఉండదు, దాన్ని కణాకృతి అని మాత్రమే అనాలి తప్ప అది స్పెరికల్ షేపో ఇంకో షేపో అనద్దు అని చెప్పి దీన్ని ఆ కణాదుడు ఆ కాలంలో చెప్పాడు. కణము అనేటువంటి దానికి ఒక నిర్ధారితమైనటువంటి రూపము లేదా ఆకృతి లేదు అని చెప్పి ఆ కాలంలోనే చెప్పారు. దానికి ఆయన చెప్పినటువంటి ఒక లక్షణం ఏంటంటే పారమాండల్యము. ఈ పదాలు ఏంటంటే సంస్కృతంలో ఉండటంతో సంస్కృతం అనేది బ్రేక్ అవటంతో ఈ కాలంలో వాళ్ళకి ఇవన్నీ కూడా ఇదేదో మనకి అర్థం కానిటువంటి విషయం అనే స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఇవే అధ్యయనం జరిగేటువంటిది. పారమాండల్యం అనేటువంటి ఒక రూపం. అంతేకాకుండా అణువు అనేటువంటిది వేదంలో ఉంది. అణోరణీయాన్ మహతో మహీయాన్. మీకు అణువు గురించి వేదాల్లో అణువు అనేటువంటి శబ్దం వస్తుంది. అంటే అణువు అనేటువంటిది మనకి తెలియనటువంటిది కాదు. యోగవాసిష్టం చెప్పాను కదా, త్రసరేణు గురించి యోగవాసిష్టంలో వచ్చింది. ఇవన్నీ ఎప్పటివి? శ్రీరాముడి యొక్క 12వ సంవత్సరంలో అనుకుంటే ఆయనకి యోగ వాసిష్టం బోధించబడింది వశిష్ఠుల వారి చేత. శ్రీరాముడి కంటే ముందే ఉండింది. అలా మనం మనకి యోగ వాసిష్టం ప్రామాణికంగా తీసుకుంటే యోగ వాసిష్టం అనేటువంటిది శ్రీరాముడి 12వ సంవత్సరం. మరి శ్రీరాముడు ఏ కాలం వారు? ఇది కలియుగం, దీని ముందు యుగం ద్వాపర యుగం, దాని ముందు యుగం త్రేతాయుగం. ఈ త్రేతాయుగం కాదు శ్రీరాముడిది. ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నారు. కానీ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు. ఏంటి ఆ 4 యుగాలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 కలిస్తే ఒక మహాయుగం. ఇది 28వ మహాయుగం ఈ కల్పనలో. దీనికి ముందు ఉన్నటువంటి మహాయుగం ఏదైతే ఉందో ఆ మహాయుగంలో ఉన్నటువంటి త్రేతాయుగంలో శ్రీరాములు వారట. అంటే 27వ మహాయుగం. ఒక మహాయుగం యొక్క పరిమాణం ఎంత? కలియుగానికి 432,000 సంవత్సరాలు లేదా 4,32,000 సంవత్సరాలు. దీనికి 2 ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి 3 త్రేతాయుగం. కలియుగానికి 4 4 టైమ్స్ కృతయుగం. సో ఇది మొత్తం ఈ 4 కలిపితే మహాయుగం. ఈ మహాయుగం ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు చెప్పగలరా? సింపుల్, 4 + 3 + 2 + 1 10. 10 × 432,000. అది ఒక మహాయుగం. ఆ ముందు ఉన్నటువంటి మహాయుగంలో శ్రీరాముడు అంటే 432,000 సంవత్సరాలకి ఇంకొక 0 యాడ్ చేస్తే ఇది మహాయుగం. ఏమంటుంది దాన్ని? 43,20,000 అన్ని సంవత్సరాల క్రితం
ఉన్నటువంటి దానికి ఇంకా యాడ్ చేయాలి. ఇప్పుడు మనం కలియుగం కదా, ఈ మహాయుగంలో 3 యుగాలు, ఇది ద్వాపర, త్రేత, కృత, ప్లస్ ప్రీవియస్ కలియుగం, ప్లస్ ప్రీవియస్ ద్వాపర యుగం. అంత కాలానికి ముందే త్రసరేణు గురించి ఉంటే ఇంకా ఇది కలియుగం యొక్క లక్షణం అంతే. కలియుగం లక్షణం ఏంటంటే రీఇన్వెంటింగ్ ద వీల్. ఏదో మనం కొంచెం కొత్తగా కనుక్కొని ఇంతకుముందు అసలు ఇది ఎవరికి తెలియదు మాకే తెలుసు అనేటువంటి భావన. ఇదే విధంగా గ్రావిటీ గురించి కూడా వస్తుంది. గురుత్వాకర్షణ శక్తి, గురుత్వ శక్తి అనేటువంటిది మనకి దర్శన శాస్త్రాల్లో వాటి గురించి వస్తుంది. అడ్వాన్స్డ్ ఫిజిక్స్ వైశేషికంలో వస్తుంది అనుకున్నాం కదా, వాటిల్లో వచ్చేస్తాయి ఇవన్నీ. సో గ్రావిటీ గురించి చెప్పిన, గ్రావిటేషనల్ ఫోర్స్, అంతేకాకుండా లాస్ ఆఫ్ మోషన్ అవి, ప్లస్ అటామిక్ థియరీ, ఇంతేకాదు వైమానిక శాస్త్రం, ఇవన్నీ ఉండేవి. సో అసలు వాళ్ళు అంత రీసెర్చ్ ఎలా చేస్తారు, ఇది అద్భుతం. వాళ్ళకి ఎటువంటి మైక్రోస్కోప్లు ఏమున్నాయి అది మనకి తెలీదు. వాళ్ళు ధ్యానంలోనే ఇవన్నీ చేశారు అనేటువంటిది, ధ్యానం ద్వారానే వాళ్ళకి అన్నీ తెలిసిపోయేవి. ధ్యానంతో ఇక్కడ ఉండి వాళ్ళు ఇది మాత్రమే కాదు, ఈ లోకం కాదు, పైన స్వర్గం అనేటువంటిది ఒకటి ఉంది, కింద నరకం అనేటువంటిది ఒకటి ఉంది, బ్రహ్మలోకం దాకా చూశారు వాళ్ళు. బ్రహ్మలోకంలో హిరణ్యగర్భుడు బ్రహ్మగారు ఉన్నారు. అసలు ఈ 3 ఒక హై లెవెల్లో, ఇది భూభువ స్వ, స్వర్గలోకము, భౌర్లోకము, భూలోకము. ఇవి కాకుండా అసలు ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇవి అసలు 14 లోకాలు. భూ భువ సువ మహ జన తప సత్యలోకం, సత్యలోకంలో బ్రహ్మగారిది. ఇవి 7 ఊర్ధ్వలోకాలు. వీటి కింద అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ, ఇవి 7 కింద లోకాలు. 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాలని కలిపితే బ్రహ్మాండము అంటారు. ఈ బ్రహ్మాండాలు అమ్మవారు కనురెప్ప మూసి తెరిచే లోపల కొన్ని కోట్ల బ్రహ్మాండాలు పుట్టి లయించిపోతాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని లలిత సహస్రనామంలో. అంటే బ్రహ్మాండం ఒకటి కాదు, కోట్లు కోట్లు ఉన్నాయిట. ఇంత విస్తారంగా వాళ్ళకి అంత జ్ఞానం ఉంది. మరి మనకి ఎంత జ్ఞానం ఉంది ఇంకా చూసుకోండి. వైశేషికము ఇవి ఇతర దర్శన శాస్త్రాలకి సాంఖ్యం అనేటువంటిది ఆధారం, యోగ శాస్త్రానికైనా. న్యాయ దర్శన శాస్త్రానికి వైశేషికం కొంత ఆధారం. ఈ రెండిట్లో నుంచి కలిపి, అంటే న్యాయ దర్శనం నుంచి కొంత, వైశేషిక దర్శనంలోంచి కొంత కలిపి తర్కము అనేటువంటిది ఇంకొకటి వచ్చింది. తర్కశాస్త్రం అనే ఒకటి వచ్చింది. అది దర్శన శాస్త్రం కాదు, కానీ ఈ రెండిటిలో ఉండేటువంటి బేసిక్ న్యాయశాస్త్రం నుంచి కూడా ప్రమాణములను, ఈ వైశేషిక శాస్త్రం నుంచి పదార్థముల గురించి వివరణ, ఈ 2 తీసుకుని తర్కశాస్త్రం అనేటువంటి తీసుకుంది. ఆ తర్కశాస్త్రము కూడా పరబ్రహ్మతత్వాన్ని విశదీకరించడం కోసం శంకరాచార్యుల వారు అద్భుతంగా వాటిని వాడతారు. వాడి అందులో ఉండేటువంటి డిమెరిట్ ఏంటి, అందుకని ఇది ఇక్కడ కాదు, ఇది వేదాంతం ప్రకారం పరబ్రహ్మం యొక్క లక్షణం ఇది, అవ్యయము అని ఎందుకు చెప్తాము. అందుకని అవన్నీ ఈరోజు ఇవి చదువుకుంటున్నారు, వేదాంతులు ఇవన్నీ చదువుతున్నారంటే కారణం శంకరాచార్యుల వారి యొక్క భాష్యమే. సో ఈ న్యాయ దర్శనం అనేటువంటిది కణాదుని యొక్క దర్శనం పైనే ఆధారపడి ఉంటుంది. ఇందులో అంటే డెఫినిషన్ ఆఫ్ టర్మ్స్ అని చెప్పొచ్చు. అంటే ఏదైనా మనం ఒక పదం వాడతాం కదా, ఆ పదము గురించి లేదా ఒక దాని గురించి వివరణ ఎంత డెప్త్కి ఎలా చెప్పాలి అనేటువంటిది న్యాయ దర్శన శాస్త్రంలో వస్తుంది. నేను విన్నదాని ప్రకారం ఏంటంటే, ఈ వైశేషికుల్ని 1950s వరకు ఏమో కోర్టులో ఈ దర్శన శాస్త్ర ఆచార్యుడు ఉండేవారట. అంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ విని, వీళ్ళంటే ఇప్పుడు భారతదేశంలో పండితులు చెప్పేటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ వీటికి ప్రామాణికమా అప్రామాణికమా, వీళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా, అంటే న్యాయ దర్శన శాస్త్రం చదివినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఎటువంటి ప్రశ్నలు అడిగి వాళ్ళ నుంచి నిజం రాబట్టాలి, ప్రోబింగ్ అంటాం కదా, లేదా ఇంట్రాగేషన్ అంటాం కదా, ఇవన్నీ కూడా న్యాయశాస్త్రంలో అవతల వ్యక్తి నుంచి సమాధానం రాబట్టేటువంటి విధానం, ఇవన్నీ కూడా చెప్పేది. 1950s వరకు ఏమో కోర్టులో ఉండేది. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన వాళ్ళే దాన్ని తీసేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు కూడా పోషించారు. ఏ విద్య అయినా కూడా పోషణ లేకుండా రాణించలేదు. ఒకప్పుడు రాజులు వీటన్నిటిని కూడా ఉపయోగించారు, అంటే పోషించారు.
ఎందుకు పోషించారంటే వీటిలో అవసరం ఉంది అని, సమాజానికి అవసరం ఉంది, పోషణ ఉంది కాబట్టి చదివేవాడు ఉన్నాడు. పోషణ లేకపోతే ఎవరు చదువుతాడు? ఈరోజు అందరూ ఇంగ్లీష్ ఎందుకు చదువుతున్నారు? అది చదివితే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం రాని రోజున అసలు ఎవరైనా ఇంగ్లీష్ చదువుతారా? సంస్కృతం ఎందుకు చదవటం లేదు? సంస్కృతం చదివితే ఉద్యోగం లేదు. అలా అయిపోయింది పరిస్థితి. సో యుక్తి ప్రయోగంతో ఒక వస్తువుని ప్రాప్తించటం ఎలా అనేటువంటిది న్యాయదర్శన శాస్త్రం చెప్తుంది. న్యాయదర్శన శాస్త్రం అనేటువంటిది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ కోసము అని చెప్పి మహాత్ములు చెప్తారు. నేను ఎవరి నుంచి అయితే విన్నానో ఆ స్వామీజీ కూడా ఇదే చెప్తారు. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, హౌ టు కమ్యూనికేట్, ఒక సంభాషణ చాతుర్యం అంటామా, హౌ టు ప్రోబ్, ఎవరైనా ఒక అభియోగము ఉంది ఎవరి మీద, వాడిని చెప్పేది నిజమా అబద్ధమా, వాడిని ఏ విధంగా ప్రశ్నిస్తే వాడు చెప్పేటువంటి సమాధానాన్ని బట్టి వాడి యొక్క అంతరంగం ఏంటి, ఇవన్నీ తెలుసుకునేటువంటి ఇవన్నీ. సో దీనికి సంబంధించి నవ్యనాయక భాష అంటే కొంత రిఫైన్మెంట్ జరిగింది. ఆ రిఫైన్డ్ వర్షన్ ఏంటంటే నవ్యనాయక భాష. అదే హౌ టు ఆర్గ్యూ, వేవ్ ఫార్మ్ ఆఫ్ సౌండ్, శబ్ద తరంగాలు అంటాం, ఫిజిక్స్లో వస్తుంది. ఈ శబ్ద తరంగాలు, సౌండ్, శబ్దం అనేటువంటిది తరంగంలాగా ప్రయాణిస్తుంది అనేటువంటిది దర్శన శాస్త్రంలో వచ్చింది. ఇవన్నీ కూడా మోక్షం కోసం చెప్తున్నాయి, కానీ పరబ్రహ్మతత్వం గురించి చెప్పలేదు. ఒక వేదాంతానికి వచ్చేటప్పటికే పరబ్రహ్మతత్వం వచ్చింది. అందుకనే శంకరాచార్య వారు దాన్ని ప్రామాణికంగా చేసి మిగతావన్నీ కూడా గౌణంగా పెట్టేశారు. అంటే ఇవి పూర్తి స్థాయి దాకా రాలేదు. పూర్తి స్థాయిగా పరబ్రహ్మతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానము వేదాంతంలో మాత్రమే చెప్పబడింది. ఇది శంకరాచార్యులు వారు వచ్చి చెప్పేంత వరకు కూడా ఈ కన్ఫ్యూజన్ ఉండింది. ఎవరికి వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి మండన మిశ్రుల వారు కర్మయే ఎంతకాలం ఆయుష్ ఉంటుందో అంతకాలం యజ్ఞం చేయి, యజ్ఞం ద్వారానే నీకు మోక్షం, అటువంటి భావనలో ఉండేవి. సో ఈ న్యాయదర్శన శాస్త్రంలో కూడా ఆత్మ అనేటువంటిది జడం కిందనే తీసుకున్నారు, కానీ ఆత్మ అనేటువంటిది చైతన్య స్వరూపం అనేటువంటిది శంకరాచార్య యొక్క వాదన. దాన్ని ఆయన పూర్తి స్థాయిలో నిరూపించారు. కాబట్టి మిగతా దర్శన శాస్త్రాలు కానివ్వండి, మిగతా ఆస్తిక దర్శనాలైనా నాస్తిక దర్శన శాస్త్రాలు అయినా కానీ వాటి ఆచార్యులందరూ కూడా శంకరాచార్యుల వారి ముందు తల ఉంచవలసి వచ్చింది. సో ఇప్పటికీ ఆపేద్దాము. రేపు కొంత పూర్వమీమాంస వేదాంతం చెప్పుకుని ఇంకా తర్వాత ముందుకి వెళ్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఈ దర్శన శాస్త్ర పరిచయం అనేటువంటిది మేము హరిబ్రహ్మేంద్ర తీర్థస్వాముల వారని ఉత్తరకాశీ హిమాలయాల్లో ఉంటారు. అక్కడ చలి ఎక్కువైనప్పుడు ఇటు ప్రాంతాలకు వస్తుంటారు. వారితో శ్రీశైలంలో శంకర భాషాధ్యయనం జరిగినప్పుడు వారి సాన్నిధ్యంలో శంకర భాషాధ్యయనం కొన్ని రోజులు జరిగింది. ఈ దర్శన శాస్త్ర పరిచయం అనేటువంటిది వారు చెప్పినటువంటిది ఇదంతా. ఓం తత్సత్.